పూర్వం ఒక చక్కని అడవి ఉండేది. దానిలో మంచి సరస్సులు, నదులు ఉండేవి. ఎన్నో చెట్లు ఉండేవి. అనేక రకాల పక్షులు నివసించేవి. జంతువులు, చేపల సంగతి సరే. పక్షులకు రాజు సువర్ణహంస. అతనికి చక్కని చొక్కలాంటి అమ్మాయి ఉంది. ఆమె ఏం కొడితే అది సమకూరుస్తూ అల్లారు ముద్దుగా పెంచసాగాడు సువర్ణహంసని. ఆమెకి యుక్త వయసు వచ్చింది. నీ ఇష్టం వచ్చిన వాడిని వరించవచ్చని అమ్మాయికి చెప్పి పక్షులన్నింటినీ సమావేశపరిచాడు. ఆ సమావేశానికి అన్ని రకాల పక్షులు వచ్చాయి. హంసరాజపుత్రిక ఆ సమావేశానికి వచ్చింది. అన్ని పక్షుల్ని పరిశీలించింది. చక్కని రంగుల మెడ, పింఛము, తోకగల మయూరం ఆమెకు నచ్చింది. ఈ విషయం తండ్రికి చెప్పగా అతను శకుంతల పక్షి ద్వారా మయూరానికి చెప్పించాడు. ఈ వార్త వినడం ఏంటి? మయూరం ఆనందం పట్టలేక ఒళ్ళు మర్చిపోయింది. నేటి వరకు మీరు నా ప్రతిభను జరుగురు. ఇప్పుడు చూడండి అని రెక్కలు విప్పి ఆ పక్షుల సమావేశంలో అత్యుత్యం వదిలి నాట్యం చేయసాగింది. అది గమనించిన రాజకుమారి, ఇదేమిటి ఇలా నాట్యం చేయడం? మయూరం అవదానికి తగినది కాదు. వినయాన్ని, ఔచిత్యాన్ని సూచింది సరికాదు. అతని సిగ్గుమాలతనానికి తెలియజేస్తుందని మనసు మార్చుకొని హంసల్లోనే ఒకదాన్ని మెడలో వరమాల వేసింది. జరిగిన దానికి సిగ్గుపడుతూ నెమలి అక్కడి నుంచి